హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే నా మరదల పిల్లకి ఒక చిన్న గిఫ్ట్. ఈ 11 to 12 years ఏజ్ పిల్లలు ఉన్నారే, వీళ్ళకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది కూడా నాకైతే ఐడియా లేదు. సో నేనైతే ఇదే బెస్ట్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. రండి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు పీజీలో చికెన్ టెంప్ట్ చేసిందబ్బా, ఇంకా కడుపు నిండా తిని బయలుదేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. ఒక పట్టి వెళ్ళిపోదాం. సో అలా అదేంటో నాన్ వెజ్ అంటే లెమన్ లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. మీకు అంతేనా? నాన్ వెజ్ ఎంతమందికి ఇష్టం? లెమన్ అండ్ ఆనియన్స్ తింటాం. కమెంట్ చేసేయండి అది కూడా. సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోతాను. తిన్నాక 40 minutes కష్టపడి గచ్చిబౌలి టు అమీర్పేట అయితే వచ్చేస్తాను. సో లెట్స్ గో అప్. సో నేనైతే తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకునే లోపే అనుకోకుండా మా అత్త సర్ప్రైజ్ ఫస్ట్ అయితే దాచి పెడదాం తనకి కనిపించకుండా. నేను తీసుకొస్తున్నాను తెలుసు, కానీ ఏం తీసుకురాలేదని మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. అదొక్కటైతే చాలు. కానీ నేనేం చేస్తున్నానంటే తనకి చూపిను అనమాట, తీసుకురాలేదని చెప్పేస్తాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయని ఎలా రియాక్ట్ అవుతుందని నేను చూస్తా. హలో, నేను అది మర్చిపోలేదని అయితే నేను చెప్పేసాను ఇక్కడ తనకి. ఎట్లా మళ్ళీ నెక్స్ట్ వీక్ అవుతుంది. షీ ఈజ్ సో అప్సెట్, బట్ లైట్గా తీసుకుంది. ఏం చేద్దాం? ఐ లైక్ ద వే షీ టుక్ ఇట్. అయ్యో ఎలా మరి ఇప్పుడు? నా కోసం అయితే బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏం చేద్దాం చెప్పు. సో అది తీసుకొద్దామని చెప్పి ప్లాన్ లో. ఎవరి కోసం? నా కోసమా? నాకా? ఓ, నా కోసమేనా? నాకు గిఫ్ట్ ఇచ్చింది. దానికి ఇవ్వకుండా ఎక్కడి నుంచి తెచ్చావు? గిఫ్ట్ ఇవ్వలేదని తెలిసినా కానీ నాకు రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చింది మాత్రం నాకు ఇచ్చేసింది. సో లేట్ ఎందుకు చేయడం అని చెప్పి తీసుకెళ్ళి చూపించేసా. షీ ఈజ్ సో హ్యాపీ. సో ఇప్పుడు రివీల్ చేస్తాను అన్నమాట. ఎలా జంపుతున్నది ఓపెన్ ఇట్. తర్వాత చూస్తే దానికి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది. సో ట్యూషన్కి వెళ్ళిపోవాలంట. నేనైతే దాన్ని డ్రాప్ చేసి వచ్చేస్తాను. చిన్నపిల్లలకి ఎంత కష్టాలు. ఇస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు ట్యూషన్. నీకు రేపు ఎగ్జామ్ ఉందా? అపార్ట్మెంట్ చూపిద్దామా? ఓకే. సో దీనికి రేపు ఎగ్జామ్ ఉంది. సో ట్యూషన్కి తీసుకెళ్ళాలి కదా. మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్స్ కూడా చేయండి. రేపు నీకు ఎగ్జామ్ ఉందా? చాలా కష్టమైన ఎగ్జామ్. సండే కూడా ట్యూషనే కదా. ఎన్ని కష్టాలు వచ్చాయిరా బాబోయ్. చూడండి పాపం, ఇంత చిన్న ఏజ్లో ఎన్ని కష్టాలే. అయ్యయ్యో. ఏం ఎగ్జామ్ రేపు నీకు? నాకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్. మరి కష్టం అంటావేంటి? ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టుకొని. కొన్ని ఎగ్జామ్స్ కష్టంలే, ఎలాగో అలాగా. చలో మరి ట్యూషన్కి వెళ్ళాలి, తప్పదు కదా. విల్ గో. చలో చలో పదా, లెట్స్ గో. ఇట్ వాస్ ఆల్ టైమ్ ఎవ్రీవన్స్ డ్యూటీ అనుకో. ఇంకా ట్యూషన్ సెంటర్ దగ్గర డ్రాప్ చేసేసాను. సో పాప పైకి వెళ్ళిపోతుంది. మంచి చదువుకో కుట్టి బంగారం.